నమస్కారం. ఇప్పుడేదైనా తాజా వార్త. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. ప్రముఖ టాప్ హీరో అయినటువంటి సుమన్ పరిస్థితి ప్రస్తుతం అయితే అత్యంత దారుణంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చెరువు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. చిరంజీవి బాలయ్యకి మించిన క్రేజ్ ఉన్న హీరో అర్ధరాత్రి ఒక్కసారిగా అరెస్ట్ తో అంతా తలక్రిందులుగా మారింది. తెలుగు పరిశ్రమలో ఆగస్టు నెల సినీ ప్రముఖుల పుట్టినరోజులకు ప్రసిద్ధి. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి, శ్రీహరితో పాటుగా నటుడు సుమన్ కూడా ఉన్నారు. సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమన్ కెరీర్, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, పునరాగమనం వంటి అంశాలపైన సినీ విశ్లేషకులు చిల్లకట్టు శ్రీకాంత్ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమన్ వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించాలని అనుకోలేదు. తమిళంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన కరాటే శిక్షణలు పొందుతున్న సమయంలో భానుచంద్రతో స్నేహం ఏర్పడింది. భానుచంద్ర పట్టుబట్టి సుమన్ ను తెలుగులోకి తీసుకొచ్చారు. రెడ్డి భరద్వాజ్ నిర్మాణంలో, రేలంగి నరసింహరావు దర్శకత్వంలో కిలాడీలు అనే చిత్రంతో ఆయన తెలుగులో అడుగుపెట్టారు. అయితే మొదట విడుదలైన తరంగిణి చిత్రం సుమన్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇందులో సుమన్ హీరోగా, భానుచంద్ర విలన్ గా నటించారు. తరంగిణి అనూహ్య విజయం సాధించడంతో సుమన్ కు యాక్షన్, కుటుంబ కథ చిత్రాలలో అవకాశాలు అయితే వెలువెత్తాయి. కరాటే బ్లాక్ బెల్ట్ ఉండడంతో ఆయన యాక్షన్ ఓరియంటెడ్లకు సరిపోయారు. సితారా చిత్రం ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం కోసం క్లాసికల్ డాన్స్ నేర్చుకుని తన నటనతో పరిశ్రమను ఆశ్చర్యపరిచారు. 6.5 అడుగుల పొడవు, ఆకర్షణీయమైన స్మైల్ తో అమ్మాయిల కలల రాకుమారిగా మారిపోయారు. తొలినాళ్లలో భాష పైన పట్టు లేకపోవడం వల్ల సాయి కుమార్ వంటి వారు డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకుల ఆదరణకు కొంత దూరం ఏర్పడింది. సుమన్ కెరీర్ ఫిక్స్ లో ఉన్న సమయంలో అనూహ్యంగా ఒక కేసులో ఇరుక్కున్నారు. నీలి చిత్రాల ఆరోపణలతో రైడ్ జరగడం, జైలుకు వెళ్లడం వంటి ఘటనలు కూడా జరిగాయి. దీని వెనుక కుట్ర ఉందని చిల్లకట్టు శ్రీకాంత్ వివరించడం జరిగింది. కష్టకాలంలో సుమలత, సుహాసిని, భానుప్రియ వంటి హీరోయిన్లు ప్రెస్ మీట్ పెట్టి సుమన్ కు మద్దతుగా నిలిచారు. కోర్టు షరతులతో కూడా అనుమతితో సుమన్ తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ కేసు వల్ల కెరీర్ దెబ్బతిని అవకాశాల కోసం ఏది పడితే అది ఒప్పుకోవాల్సి వచ్చిందని అప్పట్లో వచ్చాయి. కష్టకాలంలో సి కళ్యాణ్, అలాగే కాట్రగడ్డ ప్రసాద్ వంటి నిర్మాతలు సుమన్ కు మనోధైర్యం ఇచ్చారు. బందిపోటు, ఉగ్రనేత్రుడు, పెద్దింటి అల్లుడు వంటి వరుస హిట్ సినిమాలతో సుమన్ తిరిగి నిలబడ్డారు. బావ బామర్ది, దోషి నిర్దోషి, నాయుడు గారి కుటుంబం, అబ్బాయి గారి పెళ్లి, అలాగే రెంటిళ్ల పూజారి, అలాగే బి గోపాల్ దర్శకత్వంలో ఖైదీ ఇన్స్పెక్టర్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. విజయశాంతితో కలిసి నటించిన మొండి మొగుడు పెంకి పెళ్ళం కూడా ఆయన కెరీర్ లో చెప్పుకోదగిన చిత్రం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన విజయవంతంగా మారారు. అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో, శ్రీరామదాసులో రాముడి పాత్రలో మెప్పించి తనదైన ముద్ర వేశారు. నేటికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలో రాణిస్తున్నారు. సురేష్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి నటులు కూడా ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎదుర్కొన్నారు. సుమన్, భానుచంద్ర, అర్జున్ వంటి నటులు కరాటే నేపథ్యం నుంచి వచ్చి డూపులు లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేయగలరని ప్రేక్షకులు అయితే నమ్మారు. విజయశాంతితో కలిసి గోడలు బద్దలు కొట్టే పోస్టర్లు కూడా అప్పట్లో ఆయన యాక్షన్ ఇమేజ్ కి అయితే నిదర్శనం. అనుకోని అడ్డంకులు ఎదురైనా తన దైవ బలం, సంకల్ప బలంతో సుమన్ తిరిగి నిలబడి తెలుగు చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం అయితే జరిగింది.